బట్ మీ ఫస్ట్ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది మీకు అసలు? ఫస్ట్ సినిమా ఆఫర్ అంటే అది నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు టీకేఆర్ కాలేజ్‌లో చదివాను నేను. అప్పుడు బ్యాండ్ ఉండే మాకు. అంటే కాలేజ్‌లో బ్యాండ్స్ ఉంటాయి కదా! సో, ఆ బ్యాండ్స్ ఉన్నప్పుడు అక్కడ అంటే శ్రవణ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండే కదా! మీకు ఐడియా ఉన్నారు కదా! యాహ్! అలియాస్ జానకి, ప్రేమేష్కి మీలానే ఉంటారు తను కూడా. సో, అన్న వాళ్ళదేంటంటే లలిత, కావ్య వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ అనమాట నాకంటే. అందరం ఒకటే దాంట్లో చదువుకున్నాము. సో, అప్పుడు తను మూవీస్ చేస్తుండే. సో, నీకు మంచిగా అది నువ్వు రాస్తున్నావు, పాడుతున్నావు అంత టాలెంట్ ఉంది నీకు అని చెప్పి తను తీసుకెళ్ళేవాడనమాట రికార్డింగ్స్‌కి, తన కంపోజిషన్ సెట్టింగ్స్‌కి. సో, అట్లా 'అలియాస్ జానకి', 'ప్రేమ ఇష్కాలు' ఇవన్నీ చూసాక తర్వాత ఆ జర్నీలో ఒక తరుణ్ అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా! సో, అప్పుడు అనుకోకుండా ఇట్లా అప్రోచ్ అయ్యాడనమాట. సో, అప్రోచ్ అయినప్పుడు నేనేం చేశానంటే నేనప్పుడు బీటెక్‌లో ఉన్నా నేను. సో, ఇట్లా ఉంది మనకొకటి నీడ్ ఉంది అదేనంటే డెఫినెట్‌గా నేనే అప్పుడు రాసి అప్పుడప్పుడు కంపోజ్ చేసి జస్ట్ బేసిక్ ఇచ్చాననమాట నేను. వాళ్ళకి బాగా నచ్చింది తరుణ్ వాళ్ళకి. లేదు ఇది బాగా వర్కౌట్ అయితది మాకు. ఇట్లా మాకోటి ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది 48 అవర్స్‌లోనే సినిమా తీసి మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చేయాలనమాట. అయితే వెంటనే అప్పటికప్పుడు రాసి, పాడి, కంపోజ్ చేసి నాకు స్టూడియో లేదు కదా! సో, శ్రవణ్ అన్నే సపోర్ట్ చేశాడనమాట. సో, తను ఈ ఈ ప్రొడక్షన్ అంతా తను చూసుకొని చేసాం. అది బాగా హిట్ అయిందది. ఇక దాని తర్వాత అంటే మనం అప్పుడు నేను అంటే ఫుల్‌గా అంటే సినిమాలో లేను. నేను స్టడీస్‌లో ఉన్నా. దాని తర్వాత ఇంకా నాకు ఇన్‌బాక్స్‌లో ఫుల్ అయిపోయాయన్నమాట మెసేజ్. చాలా హిట్ అయింది ఆ పాట. ఇప్పటికి గూడా అది అది ట్రెండింగ్ ఉంటది ఆ పాట అది. సో, అట్లా స్టార్ట్ అయినాయి అవకాశాలు. ఓకే.